రెండు జిల్లాలకు వారధి ఈ వంతెన దాటితే తప్ప పక్క జిల్లాలకు చేరని పరిస్థితి. తాతల కాలంలో కట్టిన వంతెన శిథిలావస్థకు చేరి భయపెడుతుంటే పక్కనే కొత్త వంతెన నిర్మాణం పూర్తి కాక ప్రయాణికుల ప్రాణ సంకటంగా మారింది. ఈ ఏడాది వర్షాలకు రెండు జిల్లాలకు రాకపోకలు ఆగిపోయే ప్రమాదంలో పడేసింది. అంతేకాదు నీటిలో మునిగి తేలుతూ శిథిలావస్థలో ఉన్న ఈ బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణించడం మా వల్ల కాదంటున్నారు ఇక్కడి వాసులు. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీటిలో మునిగి తేలి బయటపడుతున్న రాయపట్నం వంతెనపై వైటీవీ స్పెషల్ స్టోరీ. అడవుల జిల్లా ఆదిలాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఆదిలాబాద్ జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పెన్గంగా, ప్రాణహిత నదుల్లో వరద ఉధృతి పెరిగింది. వాగులు, వంకలు పొంగిపోరడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. ఇప్పటిదాకా డెడ్ స్టోరేజీకి చేరుకున్న ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడి నీటిని కాస్త కిందకి వదిలారు. దీంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. అంతే, కరీంనగర్, ఆదిలాబాద్ సరిహద్దుల్లో ఉన్న రాయపట్నం వంతెన ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. రెండు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉధృతి తగ్గడంతో కొన్ని గంటల తరువాత వంతెన తేలినా కూడా ప్రయాణికులకు మాత్రం భయాన్ని మరింత పెంచింది. ఎస్ఐ గారు దండపేట గారు వచ్చి మా చెక్ పోస్ట్ దగ్గర ఉండి బాబు మాకు కాస్త సహకరించాలి, మీరు గోదావరి అయితే గేట్లు కడం గేట్లు 10 ఇప్పిస్తున్నారు ఉండే, మీరు కొంచెం గేట్ వేసి గేట్ కాపలా కాయండి, ఇక్కడ ఎవరిని కూడా వెళ్ళనివ్వకండి అని చెప్పిండ్రు. ఆ ఎస్ఐ గారి మాటలు విని మేము వారికి సహకరించి రాత్రంతా మేము కాపలా కాస్తూనే ఉన్నాము. ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వలేదు. గోదావరి మాత్రం ఉధృతంగా మారింది రాత్రంతా. ఇప్పుడు పొద్దున కొంచెం దిగిన తర్వాత ట్రాఫిక్ కూడా జామ్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఆర్ఎండ్బి జేఈ వచ్చి సర్వే చేసే వరకు ట్రాఫిక్ వదలని చెప్పి, అందుకే గూడెం చెక్ పోస్ట్ దగ్గర మా చెక్ పోస్ట్ దగ్గరే ఇంత ట్రాఫిక్ అంతా నిలిచి ఉంది. ముందు ఎల్లంపల్లి ప్రాజెక్టు, వెనుక కడెం ప్రాజెక్టు, రెండు ప్రాజెక్టుల మధ్యలో గోదావరి నదిపై రాయపట్నం వంతెన. ఎందులో నీరు నిండినా వంతెన మునగడం ఖాయం. ఓ పక్క ఈ ఏడాది విస్తారంగా వర్షాలు ఉంటాయని తెలిపిన అధికారులకు రాయపట్నం వంతెన మునుగుతుందని తెలియదా అంటే, తెలిసినా మేమేం చేయగలమని నిర్లక్ష్యపు సమాధానాలే వినిపిస్తున్నాయి. తప్పు మాది కాదు, కొత్త వంతెన నిర్మాణాన్ని సకాలంలో నిర్మించని కాంట్రాక్టర్లది అని చెప్పేసి చేతులు దులిపేసుకుంటున్నారు. మరోవైపు భారీ బడ్జెట్టుతో 2010లో నూతన వారధి నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మాత్రం 2012లో ప్రారంభించి ఇప్పటికీ పూర్తి చేయలేదు. 2014లోపు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ అగ్రిమెంటులో పేర్కొన్న 2016 జూలై ముగుస్తున్నా వంతెన పనులు నిర్మాణం మాత్రం పూర్తవలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఆర్ఎంబీ అధికారుల అలసత్వంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది రాయపట్నం వంతెన పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండోసారి నీటిలో మునిగి తేలిన వంతెన అప్పుడో ఇప్పుడో అన్నట్లుగా ఉంది. చాలాసేపటి నుంచి వెళ్ళి వేడి చేస్తున్నాం, 1-2 నుంచి వెళ్ళి మాకు రాకపోకలే కొంచెం ఆంతరాయం కలుగుతుంది. మార్కెట్కి వెళ్తున్నాం కాబట్టి పొద్దున్న వెళ్తే కొంచెం గిట్టుబాటు సరిగా పడుతుంది కాబట్టి అంత నైట్ నుంచి వేడి చేస్తున్నాం. ఈలోపు గోదావరి ఉధృతంగా పారుతుంది కాబట్టి ఇంకా పోనీ చేయడం జరుగుతలేదు. ఇక్కడ ట్రాఫిక్ మొత్తం అంతరాయం బాగా కలిగింది. అందుకే మాకు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అదేదో కొంచెం తొందరగా సహకరించి మాకు మార్కెట్కు కొంచెం అంతరాయం కాకుండా సకాలంలో చేరగలిగితే మాకు కొంచెం గిట్టుబాటు అనేది బాగా జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిల్వ నీరు వాటర్ ట్యాంక్ సామర్థ్యం పెరగడంతో మరోసారి రాయపట్నం వంతెనకు తిప్పలు వచ్చిపడ్డాయి. వంతెన ఇప్పటికే శిథిలావస్థకు చేరిపోయి ఉండటం, భారీ వాహనాలు ఈ సమయంలో దీనిపై నుంచి ప్రయాణిస్తే పెను ప్రమాదం జరుగుతుందన్న
నేషనల్ హైవే అధికారుల హెచ్చరికలతో రాకపోకలు నిలిపివేశారు. అక్కడితో మొదలైన కష్టాలు 15 గంటలు కావస్తున్నా తీరలేదు. 2 జిల్లాలను కలుపుతూ సాగే ఈ వంతెన మరోసారి నీట మునిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో కరీంనగర్ జిల్లా నుంచి ఆదిలాబాద్కు వచ్చే వాహనాలను రాయపట్నం వద్ద నిలిపివేస్తుండగా, ఆదిలాబాద్ నుండి కరీంనగర్ వెళ్లే వాహనాలను గూడెం చెక్పోస్టు వద్దనే ఆపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూటాముళ్లతో 3 కిలోమీటర్ల మేర ఉన్న వంతెనను ఆపసోపాలు పడి నడకదారిలో దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి YTV. మీ కుటుంబంలోని ప్రతి అవసరానికి ఓ పరిష్కారం ఉంది. మీ అవసరానికి తగిన చిట్ అందుబాటులో ఉంది. నమ్మకం, నాణ్యత, ఉత్తమ సేవలు. యలమంచిలి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చిట్స్ ప్రారంభం కానున్నాయి. త్వరపడండి. యలమంచిలి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నియర్ ఓల్డ్ డైరీ ఫార్మ్, ఆదర్శనగర్, విశాఖపట్నం. ఫర్ డీటెయిల్స్